ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే రాధాకృష్ణ డైలాగ్ వీడియో అయితే ట్రెండింగ్ అవుతుంది. అంటే ఫ్రంట్ మన ఫోటో స్కై బ్యాక్గ్రౌండ్లో సో రాధాకృష్ణ వీడియో అయితే వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మనం క్యాప్కట్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. వీడియో మా అంటే 2 minutes ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. మీకు మంచి వ్యూస్ అలాగే లైక్స్ అయితే వస్తాయి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా అయితే ఉంటారు. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోతే కామెంట్ సెక్షన్లో క్యాప్కట్ లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అయితే డైరెక్ట్గా అయితే సెండ్ అయితే చేస్తాను. ఇప్పుడు పైన న్యూ వీడియో మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఫోటో సెక్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క ఫోటో సేమ్ ఈ విధంగా ఉండే విధంగా ఫోటో అయితే చూసుకోండి. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా ఫోటో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోటోని మీరు ఏం చేస్తారంటే 7 seconds వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద ఓవర్లే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఓవర్లే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెక్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక వీడియో అయితే ఇస్తాను. ఓకేనా. ఆ వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. కింద HD సెలెక్ట్ చేసుకుని యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లాస్ట్కి ఈ విధంగా స్క్రోల్ అని అంటే ఇక్కడ మీకు మాస్క్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సర్కిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. సర్కిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం 2 fingers యూజ్ చేసి ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఈ ఫ్యాడ్ అని కొంచెం అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి బ్యాక్ వచ్చేసి వీడియో మీద ట్యాప్ చేసుకుని వీడియోని జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. జూమ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ మాస్క్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి దీని విధంగా. ఓకే. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ అయితే వస్తుంది మనకు. ఓకే. కొంచెం అడ్జస్ట్మెంట్. ఓకేనా. సో ఈ విధంగా వచ్చింది చూడండి. ఓకేనా. డైలాగ్ వస్తూ ఉంటుంది, ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి. సో మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. జస్ట్ పైన ఎక్స్పెక్ట్ మీద టాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు వస్తే ఒక లైక్ చేయండి. కొత్త వారు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.